రాష్ట్రమంతా తల్లికి వందనం అమలు చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని 13,000 వేసి ఏదైనా సరే సర్పంచులు ఏం పాపం చేశారు? సర్పంచులు పిల్లలకి తల్లికి వందనం అందకపోవడం. సర్పంచులందరూ పెద్ద పెద్ద జమీందారులు అయితే ఏమి ఉండరు. కొన్ని కొన్ని గ్రామాల్లో సర్పంచులు కూడా మామూలు ప్రజల కంటే కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. కొన్ని ఉంటారు సర్పంచుల్లో కూడా రిచ్ ఉంటారు, నేను కాదనన్ను. కాకపోతే దిగువ మధ్య తరగతి లేదంటే నిరుపేద కుటుంబాల నుంచి కూడా కొన్ని గ్రామాల్లో కొన్ని తండాల్లో సర్పంచులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఈ తల్లికి వందనం పథకం అందకపోతే వాళ్ళకి ఇబ్బందే ఖచ్చితంగా. వాళ్ళకి ఏదో గౌరవ వేతనం 3,000 దక్కుతుంది కదా అనేది వాళ్ళకి ఇవ్వను అంటే కుదరదు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులను తల్లికి వందనం పథకానికి అనర్హులుగా చేశారంటూ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు ఆవేదన వ్యక్తం చేశారు. CFMSలో 3,000 గౌరవ వేతనం అందుకుంటున్న సర్పంచులకు ఈ పథకం దక్కకపోవడం బాధాకరమన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజను